మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ యుద్ధం ముగింపుతో స్టాక్ మార్కెట్లో జోష్ కనిపిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో జాతర కనబడుతుంది. అయితే 2600 పాయింట్లకు పైగా ఎగబాగింది సెన్సెక్స్. 700 పాయింట్ల మార్కును దాటింది నిఫ్టీ. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు సడలంతో మార్కెట్లో మాత్రం జోరుగా కనబడుతుంది. ప్రధానంగా $100 దిగువకు పడిపోతుంది ముడి చమురు యొక్క ధరలు. అయితే గ్యాప్ అప్తో మాత్రం ప్రారంభమై ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఐటీ, ఆటో, ఏవియేషన్ రంగాల్లో కొనుగోలు వెల్లువైతే కొనసాగుతుంది. దలాల్ స్ట్రీట్లో మాత్రం మళ్ళీ మొదలైంది బుల్ రన్. ఓవరాల్గా మాత్రం స్టాక్ మార్కెట్లు యుద్ధం ప్రభావం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు. సో దేశీయంతో పాటుగా విదేశీ ముదుపర్లు ఎవరైతే ఉన్నారో పెట్టుబడుల ఉపసంహరణతో రీసెంట్గా స్టాక్ మార్కెట్లు ధమాలని పడిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. తాజాగా మాత్రం యుద్ధం విరమణ కొంతవరకు మాత్రం స్టాక్ మార్కెట్లు మళ్ళీ పుంజుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మళ్ళీ లాభాల బాటలో మాత్రం స్టాక్ మార్కెట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ప్రధానంగా ఏ రంగాల్లో లాభాలు గణనీయంగా కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకుంటే కనుక అంటే గత 40 రోజుల నుంచి కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎప్పుడేం జరుగుతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ల పేకపై ఆ యుద్ధం కత్తి అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టింది. అంటే పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి భయంకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఒక మన దగ్గరే కాదు, అటు వాల్ స్ట్రీట్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు దారుణంగా కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా చమురు ధరలు అనేవి హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం, ఆ తర్వాత అటు సూయిజ్ కెనాల్ కూడా క్లోజ్ చేస్తాము అంటూ కూడా ఇరాన్ కొన్ని వార్నింగ్లు ఇవ్వటం, ఆ తర్వాత మరికొన్ని జలసంధుల విషయంలో కూడా మేము ఫోకస్ పెట్టామంటూ కూడా వార్నింగ్లు ఇవ్వటం, ఆ తర్వాత దాడులు తీవ్రతరం కావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే నేడు మాత్రం పరిస్థితి కొంత అంటే సానుకూలంగా కనపడుతుంది. హార్మోజ్ జలసంధి ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి ప్రధాన కారణం హార్మోజ్ జలసంధి గుండా సురక్షిత మార్గానికి ఇరాన్ అంగీకరించడం అని తెలుస్తుంది. దీంతో చమురు ధరలు బ్యారెల్ కు $100 కంటే తక్కువగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇక దీంతో బుధవారం మన స్టాక్ మార్కెట్లు అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే బుధవారం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా పెరిగాయి. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికి జరిగింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్స్ BSE చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 2674.05 పాయింట్లు లేదా 3.58% పెరిగి 77,290.63 వద్ద ప్రారంభమైంది. అదేవిధంగా NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 730 పాయింట్లు లేదా 3.616% 23,855 వద్ద ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే అటు RBI రెపో రేట్ కూడా 5.25% ఉంచడంతో కొంత స్టాక్ మార్కెట్లు కొంత సానుకూలమైనటువంటి ప్రభావం కనపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ అంటే అటు అమెరికా డాలర్ తో పోలిస్తే కొంత రూపాయి పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే డాలర్ తో పోలిస్తే 36 పైసలు బలపడి 92.64 వద్ద ప్రారంభమైంది. ఇక అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అటు బంగారం ధరలు కూడా కొంత పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, అదే విధంగా మరికొన్ని కీలకమైనటువంటి పెట్టుబడులకు సంబంధించి, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంటే మన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి రంగాల్లో కూడా కొంత పెరుగుదల అయితే కనపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి అయితే మనకి ఎక్కువగా ఇండిగో కానీ ఇటువంటి షేర్లు అయితే L&T కానీ ఇటువంటి మారుతి కానీ అదేవిధంగా మరికొన్ని కీలకమైనటువంటి షేర్లు అయితే భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. బజాజ్ ఫైనాన్స్ కానీ, అదాని పోర్ట్స్ కానీ, అలాగే పోర్ట్స్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెరిగాయి. అదేవిధంగా బజాజ్ కి సంబంధించి ఫిన్సెర్ కానీ ఇట్లా మరికొన్ని అంశాల్లో కూడా పెరుగుదల అనేది కనపడింది. వెంకట్, అందరి దృష్టి మరి ముఖ్యంగా చమురుకి సంబంధించి చమురు ధరలు తగ్గేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సామాన్యులకు దరిచేరేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? అర్థం కాలేదు. సో ముడి చమురు ధరలు తగ్గినాయి కాబట్టి సామాన్యులకు అందేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి తగ్గే పరిస్థితి ఏమైనా కనబడుతుంది? అయితే ఇప్పటి వరకు అయితే అవి తగ్గేటువంటి అవకాశం లేదు. రీసెంట్ గా ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు 10% కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు చమురు సంస్థల మీద భారం పడకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకుంది. లీటర్కి $10 వరకు తగ్గించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు, కానీ పెరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి తోడు ఎన్నికలు కూడా ఉండటం కొంత సానుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికలు ఉండటం వల్ల ఇది ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది అందుకే అలాగే అటు రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత బలపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయనే మాట కూడా వినపడుతుంది. అందుకని కొంత ఈ స్టాక్ మార్కెట్ విషయంలో అంటే ఇటు బ్యాంక్ రెపో రేట్ విషయంలో వీటన్నిటికి సంబంధించి కొంత సానుకూల పరిస్థితి కనపడుతుంది. వెంకట్, ఇప్పటి వరకు భయంతో కొంతవరకు పెట్టుబడుల ఉపసంహరణ చేసుకున్నారు చాలా మంది. సో నూతనంగా పెట్టుబడులు పెట్టే వారికి సరైన సమయం అనుకోవచ్చా ఈ టైంలో?
ఎస్, ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే మార్కెటింగ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ, లేదంటే టైర్లు కానీ, పెయింట్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, గోల్డ్, ఫైనాన్స్, లోహాలు, ఇటువంటి రైతుల రంగాలు, ఇటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళకి, అదే విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు కొంత అంటే ధర ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే $95 దగ్గర ఉంది. ఇంకా అది ఇంకా దాదాపుగా 88 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక $7 తగ్గేటువంటి అవకాశం ఉందనేది అంటున్నారు. కాబట్టి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనపడవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఇరాన్ యుద్ధం ముగింపుతో స్టాక్ మార్కెట్లో మాత్రం జోష్ కనబడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల జాతర కనబడుతుంది. అయితే 2600 పాయింట్లకు పైగా ఎగబాకింది సెన్సెక్స్. 750 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ కనబడుతుంది. ప్రధానంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం ముగియడం, సో ఇరు దేశాలు దానికి యుద్ధ విరమణకి సంబంధించి అంగీకరించడం కూడా ఈ నేపథ్యంలో మార్కెట్ల జోరు కూడా కొనసాగుతుంది. దాదాపు $100 దిగువకు పడిపోతుంది ముడి చమురు యొక్క ధరలు. అయితే గ్యాప్ అప్తో ప్రారంభమైన ఇన్వెస్టర్ల మాత్రం కొంతవరకు కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లు ప్రధానంగా యుద్ధ ప్రభావం వల్ల గణనీయంగా లాభాల పాటను పక్కన పెట్టేస్తే కనీసం నష్టాలను మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రీవియస్గా 2-3 వారాల నుంచి మనం చూస్తున్నాం. సో యుద్ధ పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యం, సో వివిధ దేశాధినేతలు చేసేటువంటి ఒక చిన్న ఏదైతే అంటే ఒక స్టేట్మెంట్ కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేదా విదేశీ సంస్థాగత పెట్టుబడులకు సంబంధించినటువంటి వారు సో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రక్రియ రీసెంట్గా చేపడుతున్నటువంటి పరిస్థితి. దేశీయ మదుపరులు కూడా దీనికి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ వైపు ఇప్పటి వరకు అరుగులు వేసినటువంటి నేపథ్యంలో సో యుద్ధం విరమణ చేశారు కాబట్టి సో ఇక్కడైనా పెట్టుబడుల బాట మాత్రం స్టాక్ మార్కెట్లలో ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఇప్పటి వరకు పెట్టుబడులకు సంబంధించి గ్యాప్ అప్ తో ప్రారంభమైన ఇన్వెస్టర్లకు మాత్రం ఒక రకంగా కాసుల వర్షం కురిసిందని చెప్పుకోవాలి. సో ప్రధానంగా ఐటీ రంగంతో పాటుగా ఆటోమొబైల్స్, ఏవియేషన్ రంగాల్లో కొనుగోళ్ల వెల్లువ మాత్రం కొనసాగింది. ప్రధానంగా దలాల్ స్ట్రీట్ లో మాత్రం మళ్ళీ మొదలైంది బుల్ రన్ అని చెప్పుకోవాలి. సో దేశీయ స్టాక్ మార్కెట్లో అయిన ప్రభావం, మరి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి. వడ్డీ రేట్లలో ఎలాంటి తేడాలు లేవంటూ కూడా సో ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ప్రధానంగా నెగిటివ్ న్యూస్ అంటే పాజిటివ్ న్యూస్ నుంచి నెగిటివ్ న్యూస్కి ఎప్పటికైతే మల్లుతుందో, సో విదేశీ పరమైనటువంటి ప్రతిఘటన ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఎదురవుతాయో, యుద్ధ పరిస్థితులు ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వెళ్తాయో, లేదా వివిధ దేశాధినేతలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో, దీని ప్రభావం మొత్తం కూడా స్టాక్ మార్కెట్ల పైన వరుసగా మనం చూస్తుంటాం. కానీ యుద్ధ విరమణ మాత్రమే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో పాజిటివ్ న్యూస్ మొదలైనటువంటి నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు కూడా మళ్ళీ పుంజుకోవడం మొదలుపెట్టాయి. సో డిమాండ్, సప్లైకి సంబంధించినటువంటి అంశాలు స్టాక్ మార్కెట్లో ప్రధానంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ముడి చమురుకు సంబంధించినటువంటి కొరత ఏర్పడడం, దీని ద్వారా ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఆయా రంగాల్లో పెట్టుబడులన్నీ కూడా ఉపసంహరణ దిశగా నష్టాల మూటను కట్టుకున్నటువంటి పరిస్థితి. తాజాగా యుద్ధం ముగడం మాత్రం సో స్టాక్ మార్కెట్కి ఒక పెద్ద ఊరటనిచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవాలి. సో దేశీయ స్టాక్ మార్కెట్లో మాత్రం భారీ లాభాల జాతర కొనసాగుతుంది.